राजस्थान मोचार न्यूज़ चैनल तेलंगाना स्टेट स्टाफ रिपोर्टर मोहम्मद चांद पाशा। ये मुनपल्ली मंडल संगारेड्डी डिस्ट्रिक्ट तेलंगाना में हर गवर्नमेंट स्कूल में जो आज इंक्वायरी कर रहे हैं, कौन से स्कूल में गलती कर रहे हैं, कौन से स्कूल में सही कर रहे हैं, कौन से स्कूल में खाना सही आ रहा, दाल सही आ रही है, कौन से स्कूल में पढ़ाई सही तरह से हो रही है। ये मुनपल्ली मंडल संगारेड्डी डिस्ट्रिक्ट तेलंगाना में ये थोड़े स्कूलों में गलती भी कर रहे हैं, थोड़े स्कूलों में सही भी कर रहे हैं। ये हमारे राजस्थान मोचार न्यूज़ चैनल को आप लाइक करिए, शेयर करिए, सब्सक्राइब करिए, तो फेसबुक ट्विटर में लगाइए। ఏమైనా పెరగగలుగుతారా సార్? ఇప్పుడు తక్కువగలుగుతారు అంటే ఆల్రెడీ మేము 2018లో వచ్చినప్పుడు 43 స్టూడెంట్సే ఉండే సార్ మేము విలేజ్లో తిరగడం, పేరెంట్స్ని మోటివేట్ చేయడం, ఇంగ్లీష్ మీడియం చేయటం, అట్లా ఇప్పుడు 73కి వచ్చారు. పిల్లలకు భోజనం పెడుతున్నారా సార్? మధ్యాహ్నం భోజనం ఎట్లా వస్తుంది సార్? అక్షయ పాత్ర ద్వారా బాగా వస్తుంది. బాగా వస్తుంది. పప్పు గిట్ట ఏమేమి పెడుతున్నారు సార్? అంటే వారం ఒకరోజు పప్పు అన్నం, ఒకరోజు 2 కర్రీస్ వస్తాయి, ఒకరోజు పాయసం వస్తాయి, రోజు మార్చి రోజు స్నాక్స్ వస్తాయి, క్వాలిటీ ఫుడ్ వస్తుంది. వాళ్ళతో పాటు తింటారా రైస్? వాళ్ళతో పాటు కర్రీస్ పెట్టుకుంటాము, రైస్ కూడా తింటాం. ఎందుకంటే ఇంతకుముందు ఒకవేళ హాస్టల్లో టీచర్స్ తింటలేరు అన్నమాట. అయ్యో, మేము దగ్గరుండి పిల్లలు తినిపిస్తాము. ఎందుకంటే మా సార్ ఫస్ట్ ఒక సార్ తింటాడు కూడా. ఎందుకంటే ఆ ఫుడ్ సరిగ్గా బాగా వస్తుంది అక్షయ పాత్ర అట్లాని. అయితే స్టార్టింగ్లో కొద్దిగా అప్ అండ్ డౌన్స్గా ఉండే, ఇప్పుడు క్వాలిటీగా వస్తుంది, నీట్గానే వస్తుంది. అది ఒకవేళ ఏదైనా చిన్న కంప్లైంట్ అన్నం ఉడకపోయినా వెంటనే గ్రూప్లో పెట్టేస్తాం, ఈరోజు అక్షయ పాత్ర ఫుడ్ సరిగా లేదు అని. అంటే అక్షయ పాత్ర ఎగ్స్ ఇస్తలేరు ఇప్పుడు? ఎగ్స్ మాకు అప్పగిచ్చినారు. అంటే వీక్లీ ట్వైస్, ఎవ్రీ మండే, ఎవ్రీ ఫ్రైడే. ఇంకేమా వాళ్ళకు గిట్టుబాటు కాదంటే వాళ్ళకి 5 రూపీస్ ఇస్తుంది గవర్నమెంట్, షాపుల్లో 6 రూపీస్ 7 రూపీస్ అట్లా. అందుకని మేమే తీసుకొచ్చి పెట్టిస్తున్నాం పిల్లలు. ఈ రోజు కూడా ఫ్రైడే ఎగ్, ఈ రోజు కూడా పెట్టాం. పండ్లు లేదు, ఓన్లీ ఎగ్స్. మా స్కూల్ పేరు ఎంపీ యూపీఎస్ భూసారెడ్డిపల్లి. మా క్లాస్లో స్ట్రెంగ్త్ వచ్చి ఫస్ట్ క్లాస్ 3 మెంబర్స్, సెకండ్ క్లాస్ 18, థర్డ్ క్లాస్ 9, ఫోర్త్ క్లాస్ 14, ఫిఫ్త్ క్లాస్ 8, సిక్స్త్ క్లాస్ 11, సెవెంత్ క్లాస్ 11, సెవెంత్ క్లాస్ 9. అడగండి అన్న, ఏం అడుగుతారు కదా అడగండి. టీచర్స్ ఎంతమంది సార్? 4 మెంబర్స్. టీచర్స్ 4 నెంబర్ సార్? 4 మెంబర్స్. ఏ క్లాస్ చూస్తారు సార్? ఏ క్లాస్ చూస్తారు? చెప్పండి సార్, చెప్పండి. ఏ క్లాస్ చూస్తారు టీచర్స్? అంటే అన్ని క్లాసులు చూసుకోవాలి. చెప్పండి, ఇంగ్లీష్లో చెప్పండి. ఇంగ్లీష్లో మాట్లాడండి సార్, ఇంగ్లీష్లో మాట్లాడండి కొంచెం 2 3. చెప్పండి. 7 క్లాసెస్ ఆల్ సబ్జెక్ట్స్ చూస్తాం. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సబ్జెక్టు చూస్తాం. అంటే హై స్కూల్ అయితే సబ్జెక్ట్ వైజ్ టీచర్స్ ఉంటారు కాబట్టి మేము అందరం ఎగ్జిటీసే కాబట్టి ఆల్ సబ్జెక్ట్స్ డీల్ చేయాల్సి వస్తుంది సార్. మీకు ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సార్? ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్. పైన లీక్ అవుతున్నది, ఈ మధ్య లీక్ అవుతున్నది. 3 రూమ్స్ లీక్ అవుతుంది. ఈ మధ్య ఏఏపీసీ ద్వారా నిధులు వచ్చాయి పాఠశాలకు. ఏఏపీసీ ద్వారా నిధులు వచ్చాయి. ఆ నిధులతో ఏఏపీసీ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ వాటి ద్వారా నిధులు వచ్చాయి. 6 lakhs చేంజ్ వచ్చాయి. అది సో ఇప్పుడు మా స్కూల్ తరఫు నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అది ఒకటే లీకేజ్ ఒకటే ప్రాబ్లం ఉన్నది. తాగునీరు నో ప్రాబ్లం, అన్నీ ఉన్నాయి. ఏం చెప్పాలనుకుంటున్నారు పిల్లలకు కానీ పిల్లల తల్లిదండ్రులకు కానీ? పిల్లలు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా కొంత కేర్ తీసుకోవాలి సార్. స్కూల్ ఇంటి దగ్గర. అలాంటప్పుడు వాళ్ళు 100% నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతారు. కేవలం ఉపాధ్యాయులు అంటేనే కాదు, ఒక ఎక్కువ శాతము ఇంటి దగ్గర కూడా ఉంటారు. కాబట్టి మేము చెప్పిన హోంవర్క్ కానీ లేకపోతే మేము చెప్పి నేర్చుకోమన్నాయి కానీ వాళ్ళు కూడా కొంచెం పరిశీలించాలి. అంటే సార్లు అసలు హోంవర్క్ పెట్టిస్తున్నారా లేదా, ఏమన్నా చెప్పారా లేదా, హోంవర్క్ ఇచ్చారా లేదా, ఏమైనా నేర్చుకోమన్నారా లేదా అనేది వాళ్ళు కూడా కొంత కాన్సన్ట్రేషన్ పెడితే అప్పుడు విద్యార్థి మంచిగా సక్సెస్ఫుల్గా
కొంతమంది విద్యార్థులు అంటే నిరక్షరాస్యులు అయినందు వాళ్ళ తల్లిదండ్రులు ఈ బ్యాగ్ తీసి పడేస్తున్నారు, వాళ్ళు ఏం పట్టించుకుంటారు, మళ్ళీ రేపు మార్నింగ్ బ్యాగ్ తట్టుకొని వస్తున్నారు. ఇప్పుడు పిల్లలకు ట్యూషన్ చెప్పియాల్సిన అవసరం ఏం లేదు సార్, మేము చెప్పేది నేర్చుకుంటే చాలు. ఓకే. ఇప్పుడు అలాగే మనకు ఇప్పుడు వచ్చే పత్తి తెంపే సీజన్ కదా, ఇప్పుడు ఇలా పిల్లలు ఎక్కువ మంది ఆబ్సెంట్ అయ్యే అవకాశం అంటే మేము మోర్ ఇంట్రెస్ట్ తీసుకుంటాం. అంటే చదువు పట్ల ఎప్పుడు వాళ్ళకి అవగాహన, తల్లిదండ్రులు పేరెంట్స్ మీటింగ్ పెడతాం, విద్య పట్ల వాళ్ళ అవేర్నెస్ చేస్తూ ఉంటాం. కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ ఆబ్సెంటీస్ కారు మా దగ్గర. 73లో ఎప్పుడు 66, 67 అట్లా వస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చే సీజన్కి మనకు డిస్టర్బ్ అవుతుంది ఏం కారు. దీనిపైన తల్లిదండ్రులకి ఏమన్నా మీటింగ్ చెప్పి చేసి కూడా మీటింగ్ అంటే మేము ప్రతి 3వ శనివారం తల్లిదండ్రుల సమావేశం ఉంటుంది. ఆ తల్లిదండ్రుల సమావేశంలో అన్ని విషయాలు వాళ్ళకి చెప్తూ ఉంటాం. కాబట్టి అరే సార్ తిడతాడురా, మీరు బోర్డు రా, పని ఏదైనా ఉంటే మేమే చూసుకుంటాము అన్నట్టుగా వాళ్ళు. మళ్ళీ ఏంటంటే మేము ప్రతిరోజు అటెండెన్స్ వేసేటప్పుడు ఎవరైతే ఆబ్సెంట్ ఉంటారో వెంటనే ఫోన్ నెంబర్ తీసుకుని అప్పుడే కాల్ చేస్తాం. వాళ్ళు ఒకరోజు అయితే సార్ మా వాడి ఇంటి దగ్గర ఏదో చెప్తాడు, 2 రోజులు చెప్తాడు, 3 రోజులు, 4 రోజులు చెప్పలేడు కదా, ఎప్పటికి ఏం చెప్తాం రా సార్, పోరా నువ్వు స్కూల్కి, మళ్ళీ సార్ కాల్ చేస్తాడు అనే విధంగా చేస్తాం. సార్ ఇది 6,000 దీనికి దేనికి ఖర్చు అవుతుంది అమౌంట్? ఇది 6 అమాదర్శ పాఠశాల వచ్చింది కదా, ఇది ఎట్లా ఖర్చు చేస్తుంది దీన్ని? ఎట్లా ఖర్చు అంటే ఎలక్ట్రీషియన్కు 75,000 అని, వాటర్కి 1 lakh అని అట్లా వచ్చేది. 75,000 అంటే ఇట్లా మొత్తం లోపల నుంచే వైరింగ్ మొత్తం అన్ని క్లాస్ రూమ్లో ఫ్యాన్స్ 75,000 వచ్చింది. అట్లా లీకేజీకి మొత్తం 4,05,000 వచ్చింది. 4,50,000 మొత్తం స్లాబ్ వేశారు పైన. మళ్ళీ అన్నీ చేసేసి మొత్తం బిల్డింగ్ మొత్తం పైన స్లాబ్ వేశారు. అంటే ఇట్లనే ఉంచి మళ్ళీ పైన వేసారు. మళ్ళీ ఐరన్తో మళ్ళీ ఒక జాలి అయిపోయింది. కరెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. వీఆర్ వెయిటింగ్ ఫర్ పెయింట్స్. గవర్నమెంట్ ద్వారానే పెయింట్స్ వస్తాయని ఉంది. ఇంకా అన్నీ అయిపోయినాయి. ఇంకా పెయింట్స్, ఇక డోర్లు కూడా పోతే తీసి కొత్త డోర్లు వేశారు. ఈ వుడ్ డోర్లు. ఎప్పుడు స్లాబ్ ఎప్పుడు వేసి పైన? ఒక 2 months అయిపోయింది. అంటే వర్షాకాలం కన్నా ముందే? వర్షాకాలం కంటే ముందే. ఏం మనకి ప్రాబ్లం ఏం లేదు. ప్రాబ్లం వర్షాలకు ఏం కాలేదా? ఏం లేదు, కాలేదు. ఒక్క డ్రాప్ కూడా లీక్ కాలేదు. అది సిస్టమ్ అట్లాగే ఉందా? అట్లా వేయాలనే ఉందా? సిస్టమ్ అట్లనే ఉంది. సిస్టమ్ అంటే ఆ బిల్డింగ్ పరిస్థితిని బట్టి. మన దగ్గర ఎక్కువ లీక్ అవుతున్నది. ఒట్టిగా సిమెంట్ పూస్తే అది మళ్ళీ యాస్టిక్గా అయిపోతుంది. అట్లా దగ్గర అందరూ అంటే కాంట్రాక్టర్ని బట్టి ఉంటారు. కాంట్రాక్టర్ సదాశివపేట అలీం అని, ఆయన మంచి కాంట్రాక్టర్, చాలా జడ్పీ పనులు కానీ అవన్నీ చేసి. అలీమే ఆయన ద్వారానే చేయించాము. అది ఇప్పుడు మనకు విద్యా కమిటీలు ఉన్నాయి కదా, విద్యా కమిటీలు ఎట్లా పనిచేస్తున్నాయి? విద్యా కమిటీలు లేవు. ఎస్ఎంసీ ఉన్నది, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనేది ఉన్నది. అది టైం అయిపోయింది. వాటిని మళ్ళీ పునరుద్ధరించలేదు గవర్నమెంట్. ఇప్పుడు ఈ మధ్య 3 months నుంచి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అని పెట్టారు. ఆ కమిటీలో హెడ్ మాస్టర్ అధ్యక్షుడిగా ఉంటాడు. చైర్మన్ ఎవరు ఉంటారంటే మహిళా సంఘ అధ్యక్షురాలని ఒక విలేజ్కి ఒకరు ఉంటారు. గవర్నమెంట్ తరఫు నుంచే ఆమెను అధ్యక్షురాలుగా పెట్టుకోమన్నారు. ఇప్పుడు గతంలో కన్నా ఇప్పుడు వీళ్ళు కమిటీలు బాగా పనిచేస్తున్నాయా? బాగా అంటే వచ్చింది 2 months. ఆమె ఒక్కదాని ఉంది. ఏదన్నా ఇప్పుడు అమ్మ